దైవా కుమారుడు ఆసన్నమాయే, వడివడిగా రండి రండి. దైవా కుమారుడు ఆసన్నమాయే, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభు కట్టడ నీతియుక్తమైనది, అది ఆత్మకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు సుస్థిరములు, అవి సామాన్యునికి వివేచనము వసును. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. క్రీస్తు యేసునాథ్యందు ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువులను సహితము ప్రేమింపుము అని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఈ దివ్యబలి పూజ సమయంలో కొద్దిసేపు మౌనంగా ఉండి మనము శత్రువులను ప్రేమించామా లేక ద్వేషించామా అన్నదాన్ని కొద్దిగా ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకొని, ద్వేషించినచో దేవుని యొక్క మన్నింపును, పాప క్షమాపణను కోరుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల వరకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేతను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెను బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలో చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈ దివ్య బలి పూజలో మరణించిన పీడి దేవస్య గారి ఆత్మకు దేవుడు నిత్య శాంతి కలిగించాలని, మరియు యంత్రపాతి మాధవి కిషోర్ వాళ్ళు తమ యొక్క గృహాన్ని నిర్మించుకుంటున్నారు కావున దేవుడు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు చేపట్టిన కార్యము త్వరగా ముగించలాగున, మరియు వారి పిల్లలకు, కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అర్పించు దివ్య బలి పూజ. ఆది అంతములు లేని తండ్రి, మా హృదయములను నీ వైపునకు మరల్చుకును. మేము నిత్య జీవమును కాంక్షించుచు నీకు ప్రేమపూరిత సేవలు చేయుచు నీ పూజలను అంకిత భావంతో నిర్వహింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మీరు ప్రభువైన దేవుణ్ణి సొంత ప్రజలు.
మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఇట్లనెను, నేడు ప్రభు మీరు ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువుని మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభు ఆజ్ఞలన్నిటినీ పాటించి అతనికి విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత ప్రజను చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభు కోరిక. అతడు తాను కలిగించిన జాతులన్నిటికంటేనూ మిమ్ము అధికులను చెయ్యును. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు అబ్బును. ప్రభు నుడివినట్లే మీరు అతని సొంత ప్రజలు అగుదురు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞను పాటించుచు పూర్ణ హృదయముతో అతన్ని పూజించువారు ధన్యులు. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. దేవుని ధర్మశాస్త్రము. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలేనని నీవు వినయము చేసితివి, నీవు నియమము చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నెరవేర్చుకొనును గాని నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడు నగుదును. నీవు నన్ను ఎన్నడూను పరిత్యజింపవలదు. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీవాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పాడు, నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పనదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు.
మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లు చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు యేసునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలోనికి ప్రవేశించిన వాళ్ళందరినీ క్రీస్తు ప్రభువు తన యొక్క బోధ ద్వారా మనల్ని పిలిచి మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. తపస్సు కాలం అంటే మనము దేవునితో సఖ్యపరచడం, దేవునితో సహవాసం చేయడం. కానీ అది పరలోకం నుంచి మనకి ఉన్న ఒక గీత లాంటిది. ఈ గీతకి మన సహోదరు నుంచి మనకి వచ్చే గీత ఏర్పడినప్పుడే మన యొక్క జీవితంలో ఒక సిలువ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మన యొక్క సాంప్రదాయం ప్రకారము ఈ ప్రాంతంలో ఉన్న ఆచారాలు కట్టుబాట్ల గురించి ఒకసారి ఆలోచిస్తే ఉపకారికి సహితము అపకారికి సహితము ఉపకారం చేయమని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి మంచి చేయమని. కానీ క్రీస్తు ప్రభులో ఉన్న నూతన బోధ, క్రీస్తు ప్రభు చేసిన బోధలో ఉన్న నిగూఢ అర్థం ఏంటంటే ఆయన మన శత్రువుల కొరకు మన శత్రువులను ప్రేమించబడుతున్నాడు. మనల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు నిరంతరము ప్రార్థించమని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. క్రీస్తు యేసునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర సారం ప్రేమ. దీనినే లాటిన్ భాషలో ఏమంటారంటే అమోరియస్ లెజిస్ ప్లేనిట్యూడో, అంటే ప్రేమే ధర్మశాస్త్రం యొక్క సారం. ఇది రోమిలికి రాసిన లేఖ 13వ అధ్యాయం 10వ వచనం. తోటివాడిని ప్రేమించువాడు చదువు. వానికి ఏ కీడును చేయడు. కనుక ప్రేమ కలిగి ఉండు, ధర్మశాస్త్రం నెరవేర్చుతాయి. ప్రేమను కలిగి ఉండు, ఇదే ధర్మశాస్త్రము కలిగి ఉండు. క్రీస్తు యేసునాథునందు ప్రియ ప్రజలారా, క్రీస్తు ప్రభు నిరంతరము మనం పిలుస్తూ ఉన్నాడు. నిరంతరము తన యొక్క బోధన ద్వారా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి ప్రభు మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకి ఒక మార్గమును స్థిరపరిచి ఉన్నారు. ఆ మార్గమును ఎన్నుకుంటే మనకు పరలోక ప్రాప్తి తథ్యం. కానీ మానవ మాతృగా ఇతరులను అనగా మన శత్రువులను ప్రేమించడం అనేది మన వల్ల కాదు. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమనేది మన యొక్క నైజం కాదు. కానీ క్రీస్తు ప్రభువుని పోలి జీవించాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. ఎందుకనగా అంటే ఈరోజు ప్రభు మొదటి పట్టణం ద్వారా మనకి ఇంకొక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకుంటేది, ఆ ప్రభు ఆజ్ఞలన్నింటినీ పాటించి అతనికి విధేయులై ఉండుటకు సమ్మతించరు. ప్రభువు కూడా తాను ఇచ్చిన మాట ఇచ్చినట్లే నేడు మేము సొంత ప్రజను చేసుకున్నాను. దాని వలన మీకు ప్రీతి ప్రతిష్టలు అవ్వును. అనగా విధేయత కలిగి జీవించినప్పుడు, విధేయతతో మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క ప్రేమతో నిగూఢం చేసుకున్నప్పుడు, దాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దేవుడు మనందరినీ దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు.
చెబుతాడు. శత్రువులను సహితము ప్రేమించము అన్న నానుడి ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడా చేయని బోధ. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడు అన్న బోధ ఈ లోకంలో ఎటువంటి టీచర్లు కానీ ఎవరు కానీ చేయని బోధ. ఆ బోధ తండ్రి అయిన దేవుడు కుమారుడు ద్వారా మనకు బయలుపరిచి మనలను మరలా దేవునితో సఖ్యపరచడానికి మన ముందు ఏర్పాటు చేసిన ఒక త్రోవ. ఆ త్రోవలో నడిచినప్పుడు అలనాడు తండ్రి దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడై ఉన్నాడో ఆ విధంగా మనము కూడా పరిపూర్ణులగుదుముగా కానీ క్రీస్తు ప్రభువు మనల్ని ఆహ్వానించి ఉన్నాడు. శత్రువులను సహితము ప్రేమింప, మన బాధించే వారి కొరకు ప్రార్థింప ప్రభు మనకు కృపను వసగాలని ఈ దివ్య బలి పూజలో దేవుణ్ణి ప్రార్థిద్దాము. నీచే సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ మీ కర్మల ద్వారా ఓ ప్రభువా, మాకు రక్షణను ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమరహస్యములు మమ్మ మోక్ష జీవిత భాగ్యములకు యోగ్యులను చేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసం ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతములకు తిరుగుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీరిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీన భావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నాడు. మహోన్నతమున హోసన్న. ప్రభు నామున వేంచేసిడు వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊతయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరం. ఓనా ఏలిన వారా, ఓనా సర్వేశ్వర.
ఆ విధమునే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోను. మా నియోజక గురువును, మా భాగీయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణము చేయను. దయగల సర్వేశ్వర, నీవు ఈ లోకం నుంచి పిలుచుకున్న దేవస్యను మీ రాజ్యంలోకి చేర్చుకోనండి. అలాగే తమ యొక్క గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టిన ఎండ్రపాటి మాధవి కిషోర్లను మీరు ఆశీర్వదించండి, దీవించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించండి. ఉత్థానముని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల యొక్క మరియ మార్గతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. శత్రువులను సహితము ప్రేమింప, మనను హింసించే వారి కొరకు ప్రార్థింప ప్రభు మనకి కృపను పొసగాలని ఈ పరలోక ప్రార్థన చెప్తాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు.
యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఒకరికి ఒకరు సమాధానం తెలుసుకుందాం. సర్వేశ్వరిని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరిని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరిని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచూ. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తము మనం నిత్య కీర్తనకు చేర్చుగాక. ఆమేన్. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు అయ్యున్నట్లే మీరును పరిపూర్ణుల కండు అని ప్రభువు నడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోక విందును ఆరగించి తృప్తి చెందిన మమ్ము అంతులేని నీ కృపతో ఆదుకున్నాము. రక్షణదాయకమైన నీ తోడ్పాటుతో మమ్ము ఊరడింపుము. పరలోకపు సందేశముతో మనస్సును నింపుకొనిన మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపి